ఆంధ్రప్రదేశ్ సిట్ కార్యాలయంలో ఏం జరిగింది? పత్రాలను ఎందుకు తగలబెట్టారు? రికార్డులను కాల్చాల్సిన అవసరం ఎవరికొచ్చింది? ఎందుకొచ్చింది? ఈ కాల్చివేతకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు? పలు అనుమానాలకు తావిస్తున్న పత్రాల కాల్చివేత దేనికి సంకేతం? లెట్ us watch the story. సహజంగా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ల మాటే వింటారు అధికారులు. అయితే కొన్నిసార్లు కొంతమంది అతి వినయం ప్రదర్శిస్తారు. ముఖ్యమంత్రిపై ఎనలేని ప్రేమాభిమానాలు కురిపిస్తారు. అధికార పక్షానికి దగ్గర కావాలని కోరుకుంటారు. ఇదే కొన్నిసార్లు వాళ్ల మెడకు చుట్టుకుంటుంది. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా ఈ కోవకే చెందింది. ఉన్నతాధికారులు అత్యుత్సాహంతో ఇరుకున పడ్డారు. తాజాగా ఏపీలో సిట్ కార్యాలయంలో కొన్ని పత్రాల కాల్చివేత వెలుగులోకి వచ్చింది. దాంట్లో ప్రతిపక్ష నేతకు సంబంధించిన సంస్థ పత్రాలుండడంతో ఈ అంశం చర్చనీయాంశమవుతోంది. ఈ సంఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో దీనిపై టీడీపీ రంగంలోకి దిగింది. ఈ పత్రాల కాల్చివేత వెనుక సిఐడి అధికారి కొల్లి రఘురామిరెడ్డి ఉన్నారని ఆరోపిస్తోంది. ఎన్నికల సమయంలో కీలక పత్రాలను ఇలా తగలబెట్టడమేంటని, దీనిపై తగిన చర్య తీసుకోవాలని టీడీపీ నేతలు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కళ్లలో ఆనందం చూడ్డానికి సిఐడి చీఫ్ ఇలా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. ప్రభుత్వ రికార్డులను ఏం చేయాలన్నా ఒక రికార్డ్ ఆఫీసర్ ఆదేశాలతో చేయాలి. కానీ రఘురామిరెడ్డి ఆదేశాలతోనే ఈ తంతు జరిగినట్లు తెలుస్తోంది. రఘురామిరెడ్డి అత్యుత్సాహం ఇప్పుడు ఆయన పీకకు చుట్టుకునేలా ఉంది. ఆయన తీసిన గోతులు ఆయనే పడ్డాడు. గత ప్రభుత్వంలో తీసుకున్న విధాన నిర్ణయాలపై విచారించడానికి 2022లో సిట్ ఏర్పాటు చేశారు. దీనికి ఐజీ కొల్లి రఘురామిరెడ్డిని అధిపతిగా నియమించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులను ఈ సిట్ విచారిస్తుంది. దీంతో ఈ కేసుకు సంబంధించి ప్రతివాదులైన చంద్రబాబు, లోకేష్, హెరిటేజ్ సంస్థలు సమర్పించిన పత్రాలు, భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిరాక్స్ మిషన్లో ఇరుక్కుపోయిన పనికిరాని కాగితాలనే తగులబెట్టామని సిట్ అధిపతి రఘురామిరెడ్డి చెబుతున్నా ఈ సంఘటనలు పలు అనుమానాలకు తావిస్తోంది. తెలంగాణలోనూ ప్రభుత్వం మారే ముందు సచివాలయం నుంచి కీలక పత్రాలు అదృశ్యమయ్యాయని, ఇప్పుడు ఏపీ సిట్ కార్యాలయంలో కేసు దర్యాప్తు పత్రాలు తగలబెట్టినట్టు స్పష్టంగా కనిపిస్తోందని టీడీపీ అంటోంది. రాష్ట్ర సచివాలయంలోనూ ఈ రకంగా ఫైళ్లు తగలబెట్టే ప్రమాదముందని, ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్నికల ప్రధాన అధికారిని కోరారు. రాష్ట్ర సచివాలయంలో కూడా ఇదే విధంగా ఫైల్స్ తగలబెట్టే అవకాశముందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాసిరకం మద్యం, డిజిటల్ పేమెంట్లు లేకుండా క్యాష్ అండ్ క్యారీతో లక్షల కోట్లు అమ్మకాలు జరిగాయి. ఇసుక కుంభకోణాలు జరిగాయి. ల్యాండ్, శాండ్ కుంభకోణాల్లో లక్షల కోట్ల దోపిడీ జరిగింది. వాటికి సంబంధించిన ఫైల్స్ అన్నీ తగలబెట్టబోతున్నారా అనే సందేహాలిప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. తగలబెట్టిన ఫైల్స్ లో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పెట్టిన కంప్లైంట్స్ ఫైల్స్ అన్నీ స్పష్టంగా కనబడినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ సంఘటన ఏ మలుపు తిరుగుతుందో చూడాలి మరి. ఇది ఇవాల్టి స్పాట్లైట్. నమస్తే.